జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని సిఐటియు కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీడి రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జీడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కె మోహన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. జీడి తోటల పెంపకంపై ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరాంధ్ర జీడి రైతులకు సానుకూలంగా తీర్మానం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర విజ్ఞప్తి చేశారు. కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈవేళ జీడి పంట మన దేశంలో 16 రాష్ట్రాల్లో పండుతుంటే మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఈ పంట 3.5 లక్షల ఎకరాల్లో పండుతోంది. ఇది దేశంలో పండినటువంటి పంటలో 2వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటి పంటని రాష్ట్ర ప్రభుత్వం పక్కకు నెట్టేసి ఆ పంట తాలూకా ప్రాధాన్యతను తగ్గించి ఆ పండించినటువంటి రైతులకి ఏ రకమైనటువంటి సహాయం కూడా అందించకుండా ఈవేళ విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతున్నది. ఈవేళ తీర ప్రాంతమైనటువంటి ఉద్దానం, సముద్ర తీర ప్రాంతం ఉద్దానంలోనూ, అలాగే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతంలోనూ విస్తారంగా ఈ పంట పండడమే కాదు, ప్రజల తాలూగా ప్రధాన జీవనాధారమైనటువంటి పంటగా ఈ పంట ఉంది. ఒక్క పలాసలోనే 420 జీడి పరిశ్రమలు ఉన్నాయి. దాంట్లో 1,00,000 మందికి పైగా ఈవేళ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పండించినటువంటి రైతులకి ఆ పంట పండించడం ద్వారా గిట్టుబాటు అవ్వాలంటే గిట్టుబాటు అయ్యే విధంగా ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఈవేళ చాలా పంటలకి ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, కానీ జీడి పంటకు మాత్రం ధర ప్రకటించడం లేదు. దానివలన రైతులు పండించే సమయంలో జీడి పిక్కలు 80 కేజీలు బస్తా 7,500, 8,000 అవుతుంది. రైతుల నుండి వ్యాపారులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ సంవత్సరం 14,500 వరకు ధర పలికింది. కానీ జీడిపప్పు ధర మాత్రం తగ్గడం లేదు, యథాతథంగా ఉంటుంది, లేదా 50, 100 పెరుగుతుంది. జీడి పంట కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాలా. కేరళ రాష్ట్రంలాగే మన రాష్ట్రంలో కూడా జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీడి పంట అభివృద్ధికి, అలాగే జీడి పరిశ్రమ అభివృద్ధికి, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మర్రాపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రభుత్వం 16,000 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా, అలాగే ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలకి ఈ అంశం మీద గిరిజన రైతులకి సరైన ధర లేక నష్టపోతున్నారు, గిట్టుబాటు కాకుండా ఒక రకంగా ప్రభుత్వమే అంతకుముందు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల్ని జీడి తోటలు పెంచండి అని చెప్పి ప్రోత్సహించింది. దానివల్లనే మొత్తంగా చూసుకుంటే అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు 11 జిల్లాల్లో ఈ 3,30,000 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. ఈ పండించిన రైతులు కూడా గిరిజనులు, దళితులు, పేదలే. ఇట్లాంటి వాళ్ళ పేదలకి ప్రభుత్వం సపోర్టింగ్గా లేకపోతే వ్యాపారులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. 200కి అమ్మవలసిన పిక్కలు కేజీకి ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయల లోపే ధర ఇస్తున్నారు. వీళ్ళు బస్తాల వరకు నిలవేసి అమ్మే స్థితి రైతులకు లేదు. ఇవాళ కేరళ కానీ మహారాష్ట్ర కానీ చూసుకుంటే ఎకరంలో 12 క్వింటాలు 8 క్వింటాలు పైన వస్తున్నాయి దిగుబడులు. అంటే మంచి వెరైటీని విత్తనాన్ని రైతులకు ఇచ్చి దాని మెన్యూర్స్ కానీ ఇతరత్ర సేద్యపు తోడ్పాటు కానీ ప్రభుత్వం నిండి ఉంది. కానీ మన రాష్ట్రంలో అదేమీ లేదు. దానివల్ల దిగుబడి మన రాష్ట్రంలో సరాసరి చూసుకుంటే 4 క్వింటాల్లో వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మంచి విత్తనాలని సప్లై చేసి ఆ సేద్యపు సహాయక విస్తరణ ఏర్పాట్లు చేస్తే దిగుబడులు కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అట్లాగా దిగుబడులు పెంచడానికి తోడ్పడాలి. సరైన మార్కెట్ అందించడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన్యం జిల్లా, పాడేరు, అలాగే సీతంపేట ఈ ప్రాంతం అంతా కూడా అపారమైన సహజ వనరులు. ఇందులో భాగంగానే ఈ జీడి పంట. ఈ ఒకవైపు ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ కాఫీ అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఈ జీడి కూడా ఆర్గానిక్ జీడే. ఇది ఇంటర్నేషనల్గా మంచి మార్కెట్ ఉంటుంది. ఈ పండించే ఆదివాసులు కొండలకి ఎక్కి వాళ్ళు చాలా కష్టపడి ఈ పంటలు పండిస్తున్నా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం అనేది చాలా మోసకరం. ఈ జీడి మామిళ్ళు కూడా ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో వీళ్ళకి విత్తనాలు ఇవ్వాలి, మొక్కలు ఇవ్వాలి.
అలాగే ఆ తోటల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలు సాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ జీడి రైతుల సమస్యల మీద అసెంబ్లీలో వెంటనే మాట్లాడాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘానికి కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన గిరిజన మంత్రికి కూడా ఈ సమస్యల మీద వెంటనే మీరు స్పందించాలి, న్యాయం చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఈ నెల 17వ తారీఖున అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో ధర్నాలు చేసి ఈ జీడి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, జీడి రైతులు ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతం జీడి రైతులు సుమారు 1,00,000 మంది పైనే ఆదివాసులు మిగతా పేదలంతా కూడా ఆధారపడి జీవిస్తున్నారు.